ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలభైరవ్ గారి ఆశీర్వాదాలతో మా పేరెంట్స్ ఆశీస్సులతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ చేసామండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ గారు, స్పీకర్ సార్ హాయ్ సార్, అండ్ పుల్లారావు సార్ హాయ్ సార్, పల్లగణేష్ సార్ హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడంటే చాలా మంది గురించి మాట్లాడండి. దీని వెనకాల ఫస్ట్ మా పిఆర్ఓ సురేష్ అన్న, దాని తర్వాత మెలాగ్రో వంశీ, శివన్న, బాబు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా, శ్రేయస్ మీడియా సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే మా రైటర్ రవి గారు లొకేషన్లో చాలా సపోర్ట్ చేశారు. అండ్ చేతన్ గారు రెడ్ చిప్ పెట్టి కొట్టినట్టు కొట్టారు అంటున్నారు అందరూ. అండ్ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మా చోటా గారు ఉన్నారు కాబట్టి సినిమా అంత పేస్లో ఉంది. అండ్ బ్రహ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్. అండ్ మా డిఓపి సతీష్ గారు విజువల్స్ మీరు చూశారు, థ్యాంక్ యూ సార్. అండ్ మా అప్పాజీ మామ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒకసారి మామకు ఓ వేసుకోండి. అండ్ చాలాసార్లు చెప్పాను, మా ప్రొడ్యూసర్స్ నేను చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా హాస్యాలో చేయడం. అండ్ అందరు యాక్టర్ సాయి కుమార్ గారు, అలీ గారు, నరేష్ గారు, అండ్ మా హీరోయిన్ యుక్తి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఫిలింలో ఇంత సపోర్ట్ చేసి టైంకి సినిమా ఇలా చేసినట్టు. అండ్ విఎఫ్ఎక్స్ వీరా అన్న థ్యాంక్ యూ అన్న. ప్రోమో అన్న, నీ ప్రోమోలు అసలు చాలా హెల్ప్ అయినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ మా గురు సురేంద్ర కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలండి, చాలా మాట్లాడేసాం. అండ్ లాస్ట్గా చెప్పాలనుకుంటే కే ర్యాంప్ అంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇది కిరణ్ అబ్బోరంస్ ర్యాంప్. మీరు అందరు చూసి థియేటర్స్లో విజిల్స్ వేసి ఇంత ఎంకరేజ్ చేస్తాం, చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మాత్రమే స్పీకర్ కానీ స్పీచ్లు ఉన్నాయి. కే ర్యాంప్ సినిమా ర్యాంపేజ్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు పతిపాటి పుల్లారావు గారు, మరి అదేవిధంగా సివిఆర్ అధినేత రావు గారు, మరి మా మిత్రుడు సహోదరుడు బల్ల గణేష్ గారు, ఈ సినిమా ఫిలిం హీరో కిరణ్ గారు, మరి డైరెక్టర్ నాని గారు, ప్రొడ్యూసర్స్ రాజేష్, నా అల్లుడు బొమ్మక్ శివ వారికి, మరి అదేవిధంగా ఆల్ ది టెక్నీషియన్స్, సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి ఇచ్చే మెసేజ్ ఒకటే, చిన్న సినిమాలను ఆదరించండి. రెండు రాష్ట్రాల ప్రజలకు నేను కోరుకుంటున్న ఒకటే, యంగ్ డైనమిక్ టీమ్ ఈ సినిమాను తీసింది కాబట్టి వీళ్ళని ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. కే ర్యాంప్ నిజంగా ఇది కే ర్యాంపే. మిత్రులు, తమ్ముడు, నిర్మాతలు రాజేష్కి, శివకి అభినందన తెలియజేస్తూ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మీరు ఇంకా ఇంకా మంచి హిట్లు కొట్టాలని, నువ్వు మాత్రం స్టేజ్ల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని, సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు, రాజకీయాల్లో వర్కౌట్ అవుద్ది, ఇక్కడ రిక్వెస్టే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ తమ్ముడు కే ర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఒక కుర్రాడు గురించి చెప్పాలి, ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి. ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బవరం అనే ఈ అబ్బాయి కష్టపడి తన కళలు కానీ బాంచాక్ నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి, హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయచోట్ అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కళగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది, మా నాన్న ఇంకోటి కంపన్నాడు, అది చేయకండి. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి, హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు. ఇంకొకటి చెప్తున్నా, కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలాలు లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి.
వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, ఒకసారి రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచే ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తామని ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. మీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కేరామ్. ఈ ప్రపంచంలో తెలుగు ఎవడ వారసత్వం ఇవ్వలేరు, సక్సెస్ ఎవడు వారసత్వం ఇవ్వలేడు. 1000 కోట్ల గబ్బర్ సింగ్ నాకు 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్కి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కిరణ్ కేరామ్ టీమ్. తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమ్ముడు చూడండి ప్రేమ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ. లవ్ యూ సో మచ్. అమ్మా, గ్రౌండ్ని మర్చిపోబాక, నిజాయితీని మర్చిపోబాక, కథలు మర్చిపోబాక. కేరామ్ నీ భవిష్యత్ కేరామ్. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గణేష్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అలాగే కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి థ్యాంక్ యూ, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ ఈవెంట్. అలాగే మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా జర్నీ డిస్ట్రిబ్యూటర్గానే స్టార్ట్ అయింది. ఇవాళ ప్రొడ్యూసర్ని అయ్యి మా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్గా షీల్డ్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అలాగే కే ర్యాంప్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ 2024 కిరణ్ గారు కాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని తర్వాత ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉంటారు సినిమా చేయడానికి. కానీ నాకు ఇచ్చిన మాట కోసం ఆయనకు ఒక కథ నచ్చి నా దగ్గరికి పంపారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నాది కాదు, మా హీరో గారిది. థ్యాంక్ యూ సార్. మా హీరో గారి వల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది. 2025 నేను ఒక ఈవెంట్లో తొడగొట్టి మరీ చెప్పాను. ప్రేక్షకులందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సినిమా చేశారండి, ప్రేమించి సినిమా చేశారు. మీరు చూసిన టీజరు ట్రైలర్ మా ప్రమో రవి ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పాడు. అక్కడే మేము సక్సెస్ అయ్యాము. అలాగే మా ఎడిటర్ అని కూడా అనకూడదు, ఫ్రెండ్ చోటాకే ప్రసాద్ లేకపోతే ఈ బ్యానర్లో సినిమా లేదు. అలా అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరు ట్రావెల్ ఉంది. ఎడిటర్ అనకూడదు, నా ఫ్యామిలీ మెంబర్ అండ్ మై బ్రదర్. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్. అండ్ మా బ్రహ్మగారు సార్, కేరళలో మంచి మంచి విజువల్స్ ఆ కలువు పూలు మీ వల్లే వచ్చింది. ఈ సినిమాకి ఎంత చేయాలో అంత సపోర్ట్ చేశారు. మీ ఇద్దరు నా ఫ్యామిలీ. అలాగే రవి, మా జర్నీ నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి రవి, నేను, బ్రహ్మగారు ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఇలాగే నా పెద్ద సినిమాకి మీ ముగ్గురు ట్రావెల్ అవ్వాలి, మంచి మంచి హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా డిఓపి సతీష్ గారు ప్రతిరోజు ఉదయం 7 to 7:05కి షార్ట్ పడిందని నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఫాలోఅప్ చేసినా కూడా అలా తక్కువ డేస్లో మా డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ.
అలాగే ఈ సినిమాకి పనిచేసిన మోయిన్ మాస్టరు, విజయ్ పోలం గారు, థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా డార్లింగ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ. నా జర్నీ 1వ సినిమా నుంచి ప్రతి సినిమాకి పృథ్వీతోనే వర్క్ చేస్తూ ఉన్నాను. ఈజ్ ఆల్సో మై బ్రదర్. ఇందాక అన్నారు ఎవరో లేకపోయినా ఇండస్ట్రీలో నాకు ప్రొడ్యూసర్ ఉన్నాడు అని. థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పటికీ ఈ వర్డ్ మర్చిపోను. అలాగే యుక్తి, ఈ సినిమాని ఒక హీరోయిన్ క్యారెక్టరు, ఛాలెంజింగ్గా చేసే క్యారెక్టరు. ఆ అమ్మాయి ఈ కథను బాగా అర్థం చేసుకొని ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి బాగా యాక్టింగ్ చేసింది, మంచి డ్యాన్స్ చేసింది. టుడే ఈ మిస్ సార్, థ్యాంక్ యూ యుక్తి. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ థ్యాంక్ యూ. 4 సినిమాలు వస్తున్నాయి, అందరూ డిస్ట్రిబ్యూటర్లు నేను అడిగినట్టు నాకు సపోర్ట్ చేసి మంచి థియేటర్లు వేసి ఈ దీపావళి కేరాంప్ దీపావళి నిరూపించారు. థ్యాంక్స్ టు ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మా డైరెక్టర్ నాని, ఫస్ట్ కథ చెప్పినప్పుడు నవ్వుకుంటా ఉన్నాను. టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుకుంటా ఇండస్ట్రీకి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చాడు, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ అని చెప్పాను. ఆ రోజు అందరూ నవ్వుకున్నారేమో వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడని. నా మాట నిలబెట్టావు నాని, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నీతో వర్క్ చేయాలని ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం వచ్చేది, అన్నీ సర్దుకొని ఎప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే కథే. ఆ కథ తెచ్చిన మా నానికి, మా రైటర్ రవికి థ్యాంక్ యూ. రవి ఎక్కడున్నావు? యా, థ్యాంక్ యూ. అండ్ మా హీరో గారు కిరణ్ గారు, ఇందాక బండ్ల గణేష్ అని చెప్పినట్టు కష్టపడి వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని. 100% నిజం. ఉదయం నాకు షూటింగ్ ఎలా వేయమని చెప్పారు సార్. నాకు 7 నుంచి 7:02 మధ్య ఫస్ట్ షాట్ పడాలి, లేట్ అవ్వకూడదు. మన డేస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎలా ఉంది, ప్రొడక్షన్ వైపు నేనేం సపోర్ట్ చేయాలి అని ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి ఆయన హీరో ప్రొడ్యూసర్ లాగే ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడు, ఎక్కువ ఖర్చు పెట్టి చేద్దాం, బడ్జెట్ పెంచేద్దాం, అలాంటిది ఏమీ లేని హీరో అండి. డౌన్ టు ఎర్త్. అతనికి అబద్ధాలు చెప్పడం రాదు, నిజాయితీగా ఉంటాడు, హానెస్ట్గా ఉంటాడు. సార్ మీరు ఇంకా మంచి సినిమాలు తీసి స్టార్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీలో ప్రతి హీరో ఒక సినిమా మా బ్యానర్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్తా ఉన్నాను. నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ నాకు ఫోన్లు చేశారు. నేను మాట్లాడిన మాటలు నిజమేమో కానీ దానిలో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. దానికి ఈరోజు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను హానెస్ట్గా. అలాగే నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంటున్నాను. అలాగే నేను తెలుగు 360 ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాను. మీడియా మిత్రులందరికీ నేను బాగా తెలుసు, ప్రతి ఒక్కరు నాకు పేరుని తెలుసు. ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. అలాగే చిన్న ప్రొడ్యూసర్ని, కష్టపడి సినిమాలు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఛాంబర్కి ఇచ్చిన లెటర్లో కొన్ని తప్పులు దొల్లాయి. అవేంటంటే నెంబర్ 1 గ్రేట్ ఆంధ్ర విషయం ఒకటి ప్రస్తావనకు వచ్చింది, అది తప్పు దొరికింది. ఆ వర్డ్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను. అలాగే ఆల్ వెబ్సైట్స్ గురించి నేను ఒక పొరపాటున రాసింది కూడా వెనక్కి తీసుకుంటాను. అలాగే ట్వీట్ కూడా. మీ అందరూ సపోర్టు నాకు ఉండాలి, మీ జర్నీలో నేను ఉండాలి. మీ అందరూ గైడెన్స్తో నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మంచి సినిమాలన్నీ లైనప్ చేసుకుంటున్నాను. మీలో ఒకటిగా నన్ను ముందుకు నడిపించి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా వారికి, అలాగే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ప్రతి ఒక్కరికి, స్పీకర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి, ఠాగూర్ గారికి, అలాగే రావు గారికి, అలాగే బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రాలు అన్నీ ఉంటాయి కానీ సుఖ సాయంత్రాలు చాలా రేర్గా ఉంటాయి. ఈ సాయంత్రం చాలా సుఖంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాని ఇంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు, ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నా వెల్ విషర్స్కి, ఫ్యాన్స్కి, అండ్ ఇలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ
సినిమాని ఇంత సక్సెస్ని మాకన్నా మీరందరూ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మా టీంకి పేరు పేరున ప్రతి ఒక్కరికి టీంలో పనిచేసిన కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్ సార్. చాలా అంటే నాకు తెలిసి ఇది వెరీ రేర్. ఒక సినిమాకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అందరం ఇలా నవ్వుకుంటూ చాలా సరదాగా అదేదో ఫ్యామిలీ అయిపోయినట్టు సినిమాని చేసి సెలబ్రేట్ చేసుకోవడం. కేరామ్ మనకు అన్నీ నేర్పింది. చాలా సంతోషాలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. ఎంత ఇబ్బందులు వచ్చినా అందరం మళ్ళీ ఏకదాటిగా కష్టపడి అందరం ముందరికి వెళ్ళాం. సో హ్యాపీ. థ్యాంక్ యూ కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్లీజ్ ఎంజాయ్. ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఈ సక్సెస్ని. థ్యాంక్ యూ సో మచ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి. అలాగే నాని, హ్యాపీ ఫర్ యూ నాని. దానని అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు అంటే కొత్త డైరెక్టర్కి ఒక హిట్ పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎన్నాళ్ళ నుంచో కష్టపడి ఒకరికి సక్సెస్ వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ఉండే వాళ్ళు చాలామంది నిలబడిపోతారు. కేరాంప్ అనే సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలామందికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. నాని వాళ్ళకి. నాని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నాని. నిజంగా ఈ సక్సెస్ నీకోసం చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. ఇంకా చాలా గట్టిగా కొట్టాలి, ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా నవ్వించాలి అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే మా ప్రొడ్యూసర్స్ సార్ రాజేష్ గారు, శివ గారు. నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. అంటే ఒక 5 monthsలో సినిమా మేము ఎలా స్టార్ట్ చేసామో ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఈ ప్రాసెస్ మొత్తం నవ్వుకుంటూనే సరదాగా జరిగింది. అంటే దానికి కారణం ప్రొడ్యూసర్సే అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మర్చిపోలేను ఎప్పటికీ. ఎందుకంటే ఈ బ్యానర్లో నవ్వుకుంటూ సరదాగా సినిమా చేశాను. ఎంత నవ్వుకుంటూ అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఎప్పుడు ఏ కష్టం అనిపించలేదు. ఈయనకి మొండిధైర్యం ఎక్కువ సార్కి. ఏమన్నా కష్టం వచ్చినా నిలబడేవారు. సార్ అయితే ఎప్పుడు నవ్వుకుంటా ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే సార్ మీరు ప్రొడ్యూసర్స్ వెనకాలంత ధైర్యంగా ఉంటేనే మేము ఏదైనా చేయగలం సార్. అంటే సినిమా మార్నింగ్ షో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అందరూ ధైర్యంగా ఉండి ఈ సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం. అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో వర్క్ చేయడం. డేట్ ఇస్తే ఓపెనింగ్ రోజు దీపావళి 2026 అనౌన్స్ చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి మా టీం అందరికీ అండి చాలా సందర్భాల్లో మాట్లాడినాం. ఇంకా పేరు పేరున అందరికీ చెప్పేదానికి అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరికి సినిమాలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి సో హ్యాపీ. ఇంకా ఏం చెప్తాం మొత్తం. అంటే కొన్ని సక్సెస్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. సరే మళ్ళీ పెద్ద సక్సెస్లు వస్తాయి, వచ్చి ఉండొచ్చు, అంతా పక్కన పెడితే కేరాంప్ ఎందుకో చాలా స్పెషల్. నిలబడ్డాం అందరం, మీ అందరికీ నచ్చుతుందని నమ్మాం. చాలా పెద్ద హిట్ చేశారు. నాకు మోర్ దెన్ నెంబర్స్ ఎంత వచ్చింది దీని ఇవన్నీ పక్కన పెడితే అండి, నేను థియేటర్స్కి విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూర్చొని థియేటర్లో పగలబొన్న అవుతుంటే ఏదో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి కేరాంప్. నాకు తెలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళాను, థియేటర్లో ఎలా రియాక్ట్ అవుతున్నారని చూశాను. అసలు అవ్వల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పగలబొని నవ్వుతున్నారు. అదే మాకు కేరాంప్ టీం అందరికీ అదే బిగ్ సక్సెస్. మిమ్మల్ని పండక్కి నవ్విద్దాం అనుకున్న మోటివ్తోనే సినిమా తీసాము. ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి అంత గట్టిగా నవ్వారు. అదే మాకు పెద్ద సక్సెస్. థ్యాంక్ యూ అమ్మా ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి. ఎప్పుడు చెప్పేదే నన్ను హిట్ పడితే మనం హిట్ కొట్టేసామని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు అంత ఓనింగ్ సక్సెస్ ఇచ్చినందుకు అది నాకు ఎప్పుడు స్పెషల్. మీ ఇంట్లో పిల్లోళ్ళ ఓన్ చేసుకొని ఇంత మంచి సక్సెస్. లాస్ట్ ఇయర్ దీవాళికి ఈ ఇయర్ దీవాళికి పెద్ద హిట్ ఇచ్చారు. అన్నీ కుదిరితే వచ్చే దీవాళికి కూడా మిమ్మల్ని నవ్వించడానికి మేము ముందుకు వస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని కేరాంప్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అది ఇదేమిటమ్మా మాయ నిద్రలెగ్గడ వస్తుంది. ఆ ఫోన్ పట్టుకుంటుంటే ఫస్ట్ 3 రోజులు బాగానే ఉండేది. ఇదేంట్రా ఇదేమిటం మన సినిమాలో పాట బాగానే వెళ్తుందని చెప్పి, కొన్ని రోజుల తర్వాత ఇదేంటి ఆడ చూసినా ఇదే ఉందండి అని చెప్పి అసలు ఇప్పుడు ఆ పాట వింటుంటే ఏంటి ఎక్కడ చూసినా ఇదే ఉందని ఉంది. ప్రతి ఒక్కరికి అండి ఆ పాట రీల్స్ చేసిన పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి చాలామంది రీల్స్ చేశారు. ఇదేమిటమ్మా మాయా అనే సాంగ్కి రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ చేశారు.
అలాగే ఆ సాంగ్ కంపోజ్ చేసిన వందే మాత్రం శ్రీనివాస్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, ఆయుధం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బాలయ్య గారి సాంగ్ జింగిలాల జింగిలాల సాంగ్ ఆ సాంగ్ కూడా అసలు అంత పెద్ద వైరల్ అయ్యి దానికి అందరూ స్టెప్ వేస్తున్నారు. మణి శర్మ గారికి, కంప్లీట్ బాలయ్య గారికి, ఎంటైర్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ మా సినిమాలో వాడడం వల్ల ఇంకా మంచి గుర్తింపు రావడం, ఇంకా మంచి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎందుకో పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి, పిచ్చి. ఎప్పుడైనా ఓల్డ్ సాంగ్స్ 90s సాంగ్స్ ఉంటాయి కదా, అంటే పిచ్చి. అందుకే ఎంత వీలైతే అన్ని చోట్ల సాంగ్స్ని తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే దీవాళికి కూడా ఒక 2 పాటలతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.